హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూస్తున్నారుగా మ్యాప్. సో ఈ రోజు మన ప్రయాణం శాంతినగర్. అయితే ఈ శాంతినగర్ ఎందుకు వెళ్తున్నామంటే వివిపురం ఫుడ్ స్ట్రీట్. సో ఈరోజు మనం ఫుడ్ స్ట్రీట్ని కవర్ చేయబోతున్నాం. సో బెంగళూరులో ఉన్న వాళ్ళందరికీ వివిపురం గురించి తెలిసే ఉండాలి. సో బెంగళూరులో లేని వాళ్ళ గురించి కోసం స్పెషల్గా ఈ ఎపిసోడ్. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. గైస్, హాస్టల్లో తిని బోర్ కొడుతుందా? అయితే ఇంకెందుకు ఆలస్యం, వివిపురానికి అయితే వచ్చేసేయండి. అయితే ఇక్కడ ఉన్నన్ని వెరైటీస్ ఇంకెక్కడా లేవండి. అంతేకాకుండా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చంద్ర ఉపహార, అయితే ఇక్కడి నుంచే మేమైతే స్టార్ట్ చేసాం. అయితే ఇక్కడ ఫేమస్ మాత్రం పానీపూరి అండ్ బ్రెడ్ కట్లైట్. సో దీని కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ అనమాట. సో టేస్ట్ మాత్రం చెప్పక్కర్లా, క్లౌడ్ 9. గైస్, మేమైతే ఇంకా సచిన్ రావు సర్కిల్లో అయితే ఉన్నాము. సో ఇప్పుడే జస్ట్ వివిపురం స్ట్రీట్కి అయితే మనం వెళ్ళబోతున్నాం. సో ముందుగా ఏంటంటే శ్రీ లక్ష్మీ వెంకటరమణ స్వామి టెంపుల్ అయితే వస్తుంది. సో ఇక్కడి నుంచి మీరు అలా స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్తే మాత్రం మన అసలైన స్ట్రీట్ అయితే వస్తుంది. సో మీరు గట్టిగా ఎత్తుక్కోకర్లేదండి, ఎందుకంటే ఎక్కడైతే భారీగా జనాలు, భారీగా లైట్లు ఎక్కడైతే కనబడుతుందో అదే మన స్ట్రీట్ అని చెప్పి మీరు గెస్ చేసేయాలన్నమాట. మేమైతే కరోనా ముందు ఒక 5 టైమ్స్ అయితే వెళ్ళాము. సో కరోనా తర్వాత ఇదే మా ఫస్ట్ టైం. సో ఇక్కడ ఆ జనాలు కానీ ఆ టేస్ట్ కానీ ఎక్కడ తగ్గేదే లేదనమాట. ముందుగా పొటాటో ట్విస్టర్స్ అండ్ మసాలా పాపడ్తో అయితే మేమైతే స్టార్ట్ చేసాం. సో ఈ పొటాటో ట్విస్టర్స్ని ఎలా తయారు చేస్తారనేది నేనైతే క్లియర్గా షూట్ చేశాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే మాత్రం చూడండి. సో వీటితో పాటు మేము ఏంటంటే ఇక్కడ మిక్స్డ్ మంచూరియా, బేబీకార్న్ మంచూరియా అండ్ గోబీ మంచూరియా, వీటి కూడా ఒక్కొక్క ప్లేట్ మేము ట్రై చేసాం. చాలా అయితే బాగున్నాయి. సో మీరు వస్తే మాత్రం కంపల్సరీగా వీటిని మాత్రం మిస్ కామాకండి. भाजी ढाबे में ढाबा बेचो अपनी मोहम्मद यार छोले भटूरे ಸರ್ ಇನ್ನೇನಾದ್ರು ಬೇಕಾ ಹೋಳಿಗೆ? ಒಬ್ಬಟ್ಟಿದೆ, ಓಲೆಕಾಳು ದೋಸೆ ಇದೆ.
అవలేకాల దోశ అయితే మరి దాంట్లో మీకు వస్తుంది రవ్వ కూడా ఇచ్చాను హైలైట్ ఆఫ్ వివిపురం ఇదేనండి. ఏది తిన్నా తినకపోయినా ఇది మాత్రం వదలద్దు. ಮಸಾಲ ಜಾಸ್ತಿ ಮೀಡಿಯಂ ಜಾಸ್ತಿ ಬೇಡ, ನಿಂಬು ಜಾಸ್ತಿ. हाँ भैया ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా జనాలు, ఎప్పుడు చూసినా ఇలాగే ఉంటుందండి. సమ్మర్ సీజన్లో వస్తే మాత్రం తడిసిపోద్ది, కానీ వింటర్లో వస్తే మాత్రం భలే ఉంటుందిలేండి. చల్లటి గాల్లో వేడివేడిగా తింటే మాత్రం అబో ఆ రుచే వేరు. సో మొత్తానికి మేము తిన్న ఐటమ్స్ మాత్రం అన్నీ అయితే డీటెయిల్గా కవర్ అయితే చేసాము. దీని ప్రైసింగ్ కూడా ఆల్మోస్ట్ 100 అండ్ బిలోలోనే ఉంటుందండి, ఎందుకంటే ఫుడ్ స్ట్రీట్ కదా. సో ఇప్పుడైతే మేము రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 11 o'clock అయితే అయిపోయింది. ఇంకా మా పిల్లలకైతే బాగా నిద్ర కూడా వచ్చేసింది, బాగా టైర్డ్ అయితే అయిపోయారు. సో ఈ బ్లాగ్ మీ అందరికీ నచ్చిందని చెప్పి అయితే అనుకుంటున్నాను. సో మీకు కూడా టైం కుదిరితే మాత్రం వివిపురానికి వెళ్ళి ఒక్కసారి ఫుడ్ని ఎక్స్ప్లోర్ అయితే చేయండి. మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చితే ఒకసారి లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.